గుంటూరు జిల్లాలో తెదేపా హవా కొనసాగింది. 12 మున్సిపాలిటీలకు గాను తెదేపా 10 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 1 స్థానంతో సరిపెట్టుకుంది. వినుకొండలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాక ఫలితం ఉత్కంఠలో పడింది. వినుకొండలో వైకాపాకు 8, తెదేపాకు 6, కాంగ్రెస్కు 3, వామపక్షాలు 4, భాజపా 4, ఇతరులు 1 స్థానం గెలిచారు. సిపిఐ స్వతంత్ర అభ్యర్థి ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీ గెలుపొందనుంది. చిలకలూరిపేటలో 34 స్థానాల్లో 18 చోట్ల సైకిల్ జోరు కొనసాగింది. వైకాపా 15 వార్డుల్లో గెలుపొందింది. 1 చోట ఇతరులు గెలుపొందారు. మాచర్లలో తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. ఇక్కడ 20 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 8 స్థానాల్లో వైకాపా విజయం సాధించగా 1 చోట ఇతరులు గెలిచారు. మంగళగిరిలో 14 వార్డుల్లో తెలుగుదేశం, 8 వార్డుల్లో వైకాపా, 6 స్థానాల్లో వామపక్షాలు, 1 చోట కాంగ్రెస్, 3 చోట్ల ఇతరులు విజయం సాధించారు. నరసరావుపేటలో 18 వార్డుల్లో తెదేపా, 15 చోట్ల వైకాపా, 1 చోట వామపక్ష అభ్యర్థులు విజయం సొంతం చేసుకున్నారు. పిడుగురాళ్లలో 18 వార్డుల్లో తెదేపా, 12 వార్డుల్లో వైకాపా గెలిచాయి. పొన్నూరులో 18 వార్డులు గెలుచుకొని తెదేపా జయకేతనం ఎగురవేసింది. 13 స్థానాలతో వైకాపా రెండో వరుసలో నిలబడింది. రేపల్లెలో కాంగ్రెస్ 3, తెదేపాకు 16, వైకాపాకు 9 వార్డులు దక్కాయి. సత్తెనపల్లిలో తెదేపాకు 15, వైకాపాకు 13, కాంగ్రెస్ 1, స్వతంత్రులకు 1 లభించాయి. తాడేపల్లి మున్సిపాలిటీలో వైకాపా సత్తా చాటింది. ఇక్కడ 18 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. తెదేపా 3 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి 1 స్థానం, స్వతంత్రులు 1 వార్డు దక్కించుకున్నారు. తెనాలిలో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఇక్కడ ఏకంగా 30 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు బావుటా ఎగురవేశారు. వైకాపా 8 వార్డులతో సరిపెట్టుకోగా ఇతరులు 1 వార్డు గెలిచారు. కృష్ణా జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 8 పురపాలిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ నడుమ సాగింది. 8 మున్సిపాలిటీలకు గాను తెదేపా 4, వైకాపా 3 గెలిచాయి. తిరువూరులో 20 స్థానాలకు గాను తెదేపా 12 వార్డులు దక్కించుకుంది. వైకాపా 7 స్థానాలు, వామపక్షాలు 1 వార్డు గెలుచుకున్నాయి. ఉయ్యూరులో తెదేపా, వైకాపా చెరో 9 వార్డులు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. పెడనలో 23 వార్డులకు గాను 12 తెదేపా, 11 వైకాపా దక్కించుకున్నాయి. నూజివీడిలో వైకాపా 22, తెదేపా 6, వామపక్షాలు 1, ఇతరులు 1 స్థానంలో గెలిచారు. నందిగామలో 20 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా 10 చోట్ల తెదేపా, 7 వార్డుల్లో వైకాపా, 3 వార్డుల్లో ఇతరులు జయకేతనం ఎగురవేశారు. మచిలీపట్నంలో తెలుగుదేశం 29 స్థానాలు, వైకాపా 11 స్థానాలు గెలుచుకుంది. గుడివాడలో వైకాపా 21, తెదేపా 15 స్థానాల్లో గెలుపొందారు. విజయవాడ నగరపాలక సంస్థను తెదేపా కైవసం చేసుకుంది.